ఒకానొక సమయంలో వీడు దేనికి పనికి రాకుండా పోతున్నాడు, కాలక్షేపం చేస్తున్నాడు, చదువు మీద శ్రద్ధ లేదు, అసలు వీడి గురించి వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది చిరంజీవి గారు, వీడిని ఎలాగన్నా సెట్ చేయండి అని అల్లు అరవింద్ అడుక్కున్న రోజు నుంచి ఈరోజు నేనే పెద్ద బ్రాండ్, నేనే నేషనల్ స్టార్, నాకే పెద్ద యాక్టింగ్ తెలుసు, నాకు అసలు మెగా ఫ్యామిలీ అవసరం లేదు అనే స్టేజ్ దాకా అల్లు అర్జున్ పాకాడంటే ఇన్ని రోజులు వీడినా మనం నెత్తిన మోసుకొని మా బన్నీ మా మెగా ఫ్యామిలీ కాంపౌండ్ హీరో అని చెప్పి అసలు ఆ ముఖానికి 2 కిలోల ప్లాస్టిక్ వేస్తే గానీ చూడడానికి ఇప్పుడు హీరోలా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు గంగోత్రి, ఆ పైన తర్వాత ఆ ముందు అల్లు అర్జున్ చూస్తే అసలు చిన్నపిల్లాడు ఒంటికి కూడా పోయాడు. కేవలం మెగా ఫ్యామిలీ కరుణ వల్ల, మెగా ఫ్యాన్స్ ఒక అభిమానం వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ఎవరికన్నా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు సహాయం చేస్తే వాళ్ళు జీవితాంతం మన గురించి మంచిగా ఆలోచిస్తారు, మనకు మేలు జరగాలని కోరుకుంటారు. అలాంటిది వీడికి జీవితం దానం చేశారు. అసలు వీడి ముఖానికి అసలు మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లేకుంటే అసలు వీడి సీరియల్స్ కూడా పనికిరాడు. ఏ సక్సెస్, ఏ గుర్తింపు లేనంత వరకు మా మెగా మామ, మా పవన్ మామ అని సంకలు నాకాడు. ప్రతి ఆడియో ఫంక్షన్కి, ప్రతి సినిమాకు వీళ్ళు రావాల్సిందే అని పట్టుబట్టేవాడు. అలాంటిది అసలు వీళ్ళు అవసరం లేదని చెప్పి నంద్యాల ఎమ్మెల్యే వాడి కోసం వెళ్ళి వీడు ప్రచారం చేసి వాడి పేరు ఈరోజు యావత్ ఆంధ్రదేశం తెలుసుకునేలా చేశాడంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే నమ్మక ద్రోహం అసలు మెగా ఫ్యామిలీలో వీడు చేసినంత ఎవరు చేసి ఉండడు. అసలు అల్లు అర్జున్ని వాడు వీడు అనే పరిస్థితి వస్తుందని నేను కూడా కల్లో కూడా ఊహించుకోలేదు. మనసు బాధేస్తుంది భయ్య. నిజంగా ఎండనక వాననక పవన్ కళ్యాణ్ అలా తిప్పలు పడి జనాల్లో తిరుగుతుంటే, ఆ పనికి మాలిన వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు పిచ్చి బూతులు తిడుతుంటే అసలు వినలేక మనసు ఎలాగో అయిపోయేది. ఎందుకంటే రిటైర్ అయిపోయిన హీరో కాదు, మంచి ఫామ్లో ఉన్న యాక్టర్. ఇప్పటికీ మంచి డైరెక్టర్తో ఒక పాన్ ఇండియా మూవీ తీస్తే 1000-200 కోట్లు వచ్చే కెపాసిటీ ఉన్న యాక్టర్. యాక్టింగ్లో, స్టైల్లో అంత ఫామ్లో ఉన్న యాక్టర్ జనాల కోసం పిచ్చోడ్లా తిరుగుతుంటే అది కనిపించలేదు మనోడికి. వెళ్ళి ఆ రవి గారు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, ఆయన పని నచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తున్నా అని సిగ్గు లేకుండా మీడియా ముందు చెప్పాడంటే అసలు దీన్ని నమ్మక ద్రోహమే అనాలి. అందుకే అల్లు అర్జున్ రెస్పెక్ట్ లేకుండా వాడు వీడు అనాల్సి వస్తుంది. మనసు బాధేసి అంటారు ఎవరన్నా. కేవలం అభిమానులే కాదు, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ముసలి, ముత్కా, పిల్ల, జల్ల, ఆడ, మగ అందరూ ప్రజల కోసం ఇంతలా తిరుగుతున్నాడే, ఏ అధికారం లేకున్నా ఇంతలా చేస్తున్నాడే, ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు. అధికారం రాకపోయినా కనీసం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టాలి, బలమైన ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి అనే ఉద్దేశంతో పరితపిస్తుంటే మనోడేమో హైదరాబాద్ నుంచి తన భార్యను వెంటేసుకుని 600 కిలోమీటర్లు అటు ఇటు వెళ్లి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేని కలిసి వస్తున్నాడంటే ఇది కేవలం స్వార్థం కాకుంటే మరేంటి ఫ్రెండ్స్? నేను కేవలం నా స్నేహితుడిని సపోర్ట్ చేయడానికి వెళ్ళాను, దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దండి అని అంటున్నావు. స్నేహితుడిని సపోర్ట్ చేయడానికి ఏ రోజైతే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కలవడానికి పిఠాపురం వెళ్ళాడు అదే రోజు వెళ్ళాలా? అది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసే ఒక రోజు ముందు. అంటే తర్వాత పవన్ వద్దకు వెళ్ళి ఆ తప్పును సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేకుండా, అంటే ఇది పగడ్బందీగా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా అసలు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళి ఆ స్టేట్మెంట్ ఇచ్చామంటే ఇదంతా ప్లానింగ్, ఇదంతా మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నావు. ఇప్పుడు నేను పెద్ద పోటుగాడిని అనుకుంటున్నావే, అలా అంటప్పుడు కెరియర్ అనేది మెగా ఫ్యామిలీ ట్యాగ్ లేకుండా స్టార్ట్ చేయాల్సింది. కేవలం మీ డాడీ అల్లు అరవింద్ పేరు చెప్పు, మీ తాత పేరు అల్లు రామలింగ పేరు చెప్పుకోను నువ్వు కెరీర్ స్టార్ట్ చేయాల్సింది. అప్పుడు ఒప్పుకునే వాళ్ళం, అవును నువ్వు సొంత బ్రాండ్తో ఎదిగిన హీరో అని. వాళ్ళ పేరు చెప్పుకొని ఇంత పెద్ద స్టార్ అయ్యాక ఇప్పుడు వాళ్ళనే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నీకంటే మంచు మనోజ్ నయం. మోహన్ బాబు ఎన్ని వికృతి శాస్త్రాలు చేసినా ఏ రోజు తన తండ్రి పేరు వాడుకోకుండా తను చేసిన సినిమాలు కెరీర్లో జస్ట్ తన సొంత కష్టంతో చిన్న చిన్న డైరెక్టర్లతో చేసి అంతో ఇంతో పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ కూడా పవన్ అన్నయ్య గెలవాలి అని కోరుకుంటున్నాడు. అది కదా మనస్తత్వం అంటే, అది కదా క్యారెక్టర్ అంటే. పవన్ కళ్యాణ్ పై ఉన్న కడుపు మంట నువ్వు చాలాసార్లు బయట పెట్టుకున్నావు. ఒకసారి స్టేజ్ మీద ఫ్యాన్స్ పవన్ పేరు ఎత్తమంటే కుదరదు బ్రో లేదని చెప్పి అహంకారంగా మాట్లాడావు. ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకులు పగడ్బందీగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ ఏమో జనసేన పార్టీ వద్దకు వెళ్ళినట్టే వెళ్ళి అల్లు అర్జున్ని వైసీపీ దగ్గర పంపించాడు. అదేంటి అంటే నా స్నేహితుడిని కలవడానికి వచ్చా అన్నాడు. 365 రోజుల్లో స్నేహితుడిని కలవడానికి ఈ రోజే దొరికిందా? ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యాన్ని నాశనం చేసినట్టు జనసేనను కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ బ్రాండ్.
చిరంజీవి గారిలాగా సున్నిత మనస్తుడు కాదు. ఇప్పటి ప్రస్తుత రాజకీయంలో ప్రజాపాలన పక్కన పెట్టి ఎదుటివాడి భార్యని, తల్లిని, చెల్లిని తిట్టడమే సరిపోతుంది. ఈ పరస్పర దూషణలు, వ్యక్తిగత విమర్శలు తట్టుకోలేక చిరంజీవి గారు శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి పలికేశారు. కానీ పవన్ కళ్యాణ్ విషయం వేరు. తలతిక్క సమాధానం ఇచ్చే వాళ్లకు అదే లెవెల్లో రీకౌంటర్ ఇచ్చే కెపాసిటీ ఉన్న పవర్ఫుల్ లీడర్. అధికార గూండాలు తనను ఎన్ని రకాలుగా భార్యలపైన విమర్శిస్తూ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా స్ట్రాంగ్ గా నిలబడి అన్ని విషయాల్లో కౌంటర్ ఇస్తూ తన కెపాసిటీ ఉంటే ప్రూవ్ చేసుకున్న పవర్ఫుల్ లీడర్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇలాంటి నాయకుడే కదా కావాల్సింది. జనాలు ఇలాంటి వాళ్ళకే కదా ఓటేసేది. సున్నిత మనసు ఉంది, ఎవరినైనా ఎదిరించే కలేజా ఉంది. ఇలా ఏ రకంగా చూసినా ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లీడర్ గా ఎదిగే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ చేసిన ఈ అహంకారపు చర్య ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అవుతుంది. నీ అహంకారమే నీ కడుపు మంటే నీ వినాశనం కారణమవుతుంది. ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఈ రోజు నీ పుష్ప మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఎగిరెగిరి పడుతున్నావు. రేపొద్దున 2-3 ఫ్లాప్స్ పడితే నువ్వు రావాల్సింది మెగా ఫ్యాన్స్ వద్దకే. నిన్ను ఆదుకోవాల్సింది అభిమానులే. అప్పుడు ఏ వైసీపీ, టీడీపీ లేదా ఇంకో పార్టీ ఎమ్మెల్యే నిన్ను ఏమీ చేయలేడు. రాజకీయాలు వేరు, సంపాదించుకునే అభిమానము, ప్రేమలు వేరు. నువ్వు ఎంత ఊసరి వెళ్ళి గాడివో నీ నోటితోనే ప్రజలకు చెప్తూ క్లియర్గా వివరించావు. నీ వినాశనానికి నువ్వే పునాదులు వేసుకున్నావు.